హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే నేను విలేజ్ స్టైల్లో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇందులో 2 లేదా 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. ఈ రెండు బాగా వేయించుకున్నాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో మనం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో నేనైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. అది మీకు నచ్చితే వేయచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలాలని ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపి కొంచెం సేపు వేయించుకోవాలి. చూసారా, ఈ ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా వేయించుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించి ఉడికించడానికి సరిపడా నీళ్ళు కూడా పోసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి. మన విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వంట వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.